సో అదే కాకుండా సమ్ మెడికల్ డిజార్డర్స్లో కూడా మనము అబ్నార్మల్ స్పర్మ్ అనేది మనం చూస్తూ ఉంటామండి. ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఇన్ మెన్లో. డయాబెటీస్ ఇన్ మెన్లో యాజ్ బేసిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి అండ్ అబ్నార్మల్ ఎంబ్రియో లేకపోతే లో క్వాలిటీ ఎంబ్రియోస్ వరకు కూడా మనకి ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ చేస్తుందండి. సో డయాబెటిక్ మెన్ ఒకవేళ గ్లూకోజ్ కంట్రోల్ అనేది బాగోలేకపోతే, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు అంటే మైక్రో యాంజియోపతి కానీ న్యూరోపతి వల్ల కానీ అవుతుందండి. సో ఇలాంటి వాళ్ళకి ఇంటర్కోర్స్ మీద లిబిడో లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, లేకపోతే పర్ఫామ్ చేసుకోలేకపోవడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తాం. అదే కాకుండా డయాబెటిక్ మేల్స్ నుంచి వచ్చిన స్పర్మ్తో ఫర్టిలైజ్ అయిన ఎగ్, మన ఎంబ్రియో ఏదైతే తయారవుతుందో అది కూడా లో గ్రేడ్ ఉంటుందండి ఎంబ్రియో. అండ్ అవి ఇంప్లాంటేషన్ తర్వాత కూడా ఫీమేల్కి అబార్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి డయాబెటిక్ మెన్లో కూడా. సో డయాబెటీసే కాకుండా ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా మనము ఇన్ఫెక్షన్స్ కానీ లైక్ మమ్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందండి.